హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నా పేరు ప్రకాష్. వీడియో ఓపెన్ చేసి లైక్ కొట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక మంచి శుభవార్త వినాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ చూసుకుంటే, ఫ్రీ హోల్డ్ సమస్య శాఖ భూముల క్రయ విక్రయాలకు చిన్న రైతులు ఇక్కట్లంట అండి. సీఎం ఆదేశించిన కొలిక్కిరాని సమస్యలు అని చెప్పేసి ఒక బ్యానర్ వార్త వేశారు. అసలే రెవెన్యూ శాఖలో సమస్యలు కొక్కో పిల్లల వీటికి తోడు అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్ వివాదం కొలిక్కి రావడం లేదు. ఫ్రీ హోల్డ్ పేరిట వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు భారీ లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టినా కూడా పరిస్థితుల్లో పురోగతి పెద్దగా రావడం లేదు. ప్రైవేటు భూముల పట్టాదారులు సహా ఎందరో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాట్లు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా పరిష్కారాల దిశగా కృషి చేయాల్సి ఉంది. ఏడాదిలోగా రెవెన్యూ శాఖను ప్రక్షాళించాలని, ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ వివాదం త్వరగా తేల్చాలని సీఎం చంద్రబాబు గారు తాజాగా నిర్దేశించారంటండి. సో ఆయన చెప్పినా కూడా కొంచెం నత్తనడక నడుస్తుందని చెప్పేసి ఇక్కడ బ్యానర్ వార్తలు వేశారు ఈనాడు వాళ్ళు. సో అలాగే యూదులపై ఉగ్రదాడి అంట. నిన్న ఆస్ట్రేలియాలో ఒక బీచ్లో ఒక ఫెస్టివల్ జరుగుతుందండి, యూదులు వాళ్ళది. సో దాంట్లో ఒక ఉగ్రవాద దాడి జరిగిందంట. సో దాన్ని వేశారు, యూదులపై ఉగ్రవాద దాడి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్లో దుండగుల కాల్పులు అంటండి. 16 మంది చనిపోయారంట, 38 మంది గాయాలయ్యాయంట. పోలీసుల కాల్పుల్లో ఒక దుండగుడు మృతి, మరొకడు అరెస్ట్. ఉగ్రవాద దాడిగా ప్రకటించిన ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రపంచ దేశాల నేతలు ఖండన. ఏమన్నా మనుషుల్ని కాల్ చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది ఏంటో అర్థం కావట్లా. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై ఉగ్రదాడి రక్కసి విరుచుకుపడిందంట అండి. బోండీ బీచ్లో ఉత్సవం జరుపుకుంటున్న వారిపై 2 ఉగ్రవాదులు కాల్పులు తిరిగి తెగబడ్డారంట. ఈ ఘటనలో 16 మంది మరణించగా 38 మంది గాయపడ్డారంట అండి. గాయపడ్డ వారిలో 2 పోలీసు అధికారులు ఉన్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారంట. దీనిని ఉగ్రదాడిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. బోండీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించారు. యూదులు పండుగ హనూకా ప్రారంభానికి సూచికగా ఆదివారం బోండీ బీచ్లో చనూకా బై ద సీ కార్యక్రమాన్ని నిర్వహించారంట. సో కార్యక్రమం జరుపుకుంటున్నప్పుడు 2 టెర్రరిస్టులతోటి కాల్పులు జరిపారంటండి. సో అది రాశారు. సో ఇక బీజేపీలో కార్యనిర్వహణ అధ్యక్షుడిగా నవీన్ సిన్హా అంటండి. 45 ఏళ్లకే నేతకు అనూహ్యంగా పెద్ద పదవి. జనవరి 14 తర్వాత అధ్యక్ష పగ్గాలంటండి. బీహార్ నుంచి తొలిసారి ఆ స్థాయికంట. సో భాజపా నాయకత్వం బీహార్కు చెందిన 45 ఏళ్ల నాయకుడు నితిన్ నవీన్కు సిన్హా పార్టీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా నియమించిందంటండి. 5వసారి ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా లెఫ్టినెంట్గా చేర్చిందంటండి. ఈ మేరకు పార్లమెంటరీ బోర్డు నిర్ణయించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. సో అదే రాశారు. సో ఇక మోదీ సర్కారును గద్దె దించుతాం, మేము వచ్చాక ఎన్నికల కమిషన్ల పైన చర్యలు. ఓట్ చోరీ గద్దె చోడ్ సభలో రాహుల్ గాంధీ అంట. మీరు వచ్చేది ఎప్పుడు, దాన్ని ఆయన మీద చర్యలు తీసుకునేది ఎప్పుడు? ఏదో చిన్న ఆశ వాళ్ళకి పాపం. ఓసారి ఓడిపోతే మోదీ పేరు ఇక కనిపించదు, ఖర్గే అండి. ముందు ఈ కాంగ్రెస్ పార్టీ ఏమైందంటే తన ఉనికి తానే కోల్పోయిందండి. అనవసరమైన స్టేట్మెంట్లు ఇవ్వడం, మత విషయాలు మాట్లాడడం, హిందువులని ఓటుని దూరం చేసుకోవడం, వీళ్ళు చేసిన పని అంతా ఇదే. సో అందుకని వీళ్ళంతటి వీళ్ళే కూల్చుకున్నారు వాళ్ళ సామ్రాజ్యాన్ని. సో ఇక తెలంగాణ పంచాయతీల్లో ఎన్నికల్లో 2వ విడతలోనూ కాంగ్రెస్ జోరంటండి. సో ఇక అది రాశారు. సో చిన్నారుల్లో తగ్గిన పోషకాహార లోపం 2024 జూన్లో పోలిస్తే 2025 నవంబర్ నాటికి గణనీయంగా పురోగతి. అంగన్వాడీలపై చర్య, పర్యవేక్షణ, పారదర్శక విధానాలతోనే మంచి ఫలితాలు అంటండి. సో ఏ డిపార్ట్మెంట్ అయినా పట్టించుకుంటేనే బాగుంటుందండి, పట్టించుకోకపోతే చెడిపోతుంది కదా. సో ఇప్పుడు అంగన్వాడీల మీద బాగా పట్టించుకున్నారు కాబట్టి పోషకాహార లోపం తగ్గింది పిల్లల్లో. సో అలాగే ఆసుపత్రులు కానీ, గవర్నమెంట్ ఆఫీసులు కానీ, వీటి మీద కూడా పంచాయతీ పట్టుకోండి, పర్యవేక్షించుకోండి. ఎందుకు బాగుండు, అన్నీ బాగుపడతాయి. సో ఇక రోడ్డు పనికి 50 లక్షలే అంటాను. ఉపాధి పథకంలో అంతకు మించితే అనుమతి లేదు. మెటీరియల్ నిధుల పనులపైన కేంద్రం పరిమితి. 500 కోట్ల మేర పళ్ళ పండుగ బిల్లులు చెల్లింపులపై ప్రభావం అంటండి. కలెక్టర్ల నుంచి పనుల రద్దు కోసం విజ్ఞప్తులు అంట. సో మినహాయింపు కేంద్రానికి వినతి అంటండి. కాంట్రాక్టులు మినహాయించమని కేంద్రానికి వినతి పత్రం అందించారంట. సో సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు అంటండి. ఈ నెల నుంచి 26 నుంచి జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తిరుపతి పర్యటనకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారంట.
ఆదివారం పోలీసులు, ఉన్నతాధికారులు, వర్సిటీ అధికారులతో కలిసి సభాపరంగం పర్యటించిన మార్గాలను పరిశీలించారు. భద్రతా సమన్వయ అంశాలపై కీలక సూచనలు చేశారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. అదనపు ఎస్పీ రవి మనోహచారి, డీఎస్పీ వెంకట నారాయణమూర్తి, భక్సవత్సలం, చెంచుబాబు పాల్గొన్నారంట. సో ఇక కోడి పందానికి రెడీ. సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని పండుగ సందడి. పండుగ 3 రోజుల పాటు ఇక్కడే జరిగే కోడి పందాలది మరో ఎత్తు. వాటిని చూసేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. బరుల్లో లక్షల చేతులు మారుతాయి. ఆ పందెం కోళ్ళను సిద్ధం చేయడము మామూలుగా ఉండదు. డేగ, కాకి డేగ, కొక్కిరాయి, నెమలి తదితర పేరుతో పిలిచే కోళ్ళకు దసరా నుంచి ప్రత్యేక ఆహారం అందిస్తారు, తర్ఫీదిస్తారు. 15 రోజులకు ఒకసారి వాయిలకు, వేపాకు, కుంకుడాకు, ఉసిరాకు, వట్టివేరు, పసుపు తదితర వాటితో నీటిలో ఉడకబెట్టి ఆ వేడి నీళ్ళలో కోళ్ళను స్నానాలు చేయిస్తారు. అనంతరం ఆ ఆవిరిని వాటి శరీరానికి పట్టేలా గోన సంచుల్లో చుట్టి కొంతసేపు ఉంచుతారు. ఈత కొట్టించడం, ప్రత్యేక వ్యాయామాలు సైతం చేయిస్తుంటారు. ఇలా చేస్తేనే బరిలో అవలీలుగా పోరాటం చేస్తాయని నిర్వాహకులు చెబుతుంటారంట. సో కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలంలోని కట్టమూరులో ఒక ప్రాంతంలో పందెం కోళ్ళను సిద్ధం చేస్తున్న చిత్రాలంట అండి. సో సంక్రాంతి వస్తుంది కదా, సో కోడి పందాలకి కోళ్ళను రెడీ చేస్తున్నారు వీళ్ళు. సో ఇక ఐపీఎస్ సునీల్ కుమార్ విచారణ నేడంటండి. నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి రఘురామకృష్ణరాజును వైకాపా ప్రభుత్వం హయాంలో సిఐడి పోలీసులు కస్టడీలో హింసించిన కేసులో ప్రధాన నిందితుడు A1గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ విచారణ సోమవారం జరగనుందంటండి. గుంటూరులో CCS పోలీస్ స్టేషన్లో విచారణ చేపడుతున్నారు. ఈ మేరకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. విచారణ అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదరరావు ఆదివారం గుంటూరు చేరుకున్నారు. DSP డిసెంబర్ 4న విచారణకు రావాలని గత నెల 26వ తేదీన నోటీసులు ఇచ్చారంట. కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నందున గడువు కావాలని సునీల్ కుమార్ కోరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15న విచారణకు రావాలని ఈ నెల 6న రెండోసారి నోటీసులు ఇచ్చారంట. ఐజీ సునీల్ కుమార్ నాయక్ గైహాజరంట. సో రఘురామకృష్ణరాజు కస్టడీలో హింసించిన కేసులో సంబంధించి ఇప్పటికీ సిఐడి DIG ప్రస్తుతం బీహార్లో ఐజీగా పనిచేస్తున్నారంటండి. సునీల్ నాయక్ను ఆ రోజున ఏం జరిగిందో తెలుసుకోవడానికి గతంలో నోటీసులు ఇచ్చి పిలిచారు. అప్పట్లో ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇటీవల మళ్ళీ ఆదివారం రావడాలని దర్యాప్తు అధికారి మరోసారి నోటీసులు ఇచ్చారంట. అయితే ఆదివారం కూడా ఆయన హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాలతో తనకు గడువు కావాలని కోరినట్లు తెలిసింది. మరోసారి నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్యూర్లీ తప్పు చేశారు, తప్పించుకోవడానికి కారణాలు ఎత్తుకుతున్నారు అంతే వీళ్ళు. సో ఇక్కడ ఉన్న ఇల్లు చూసారా, ఇది ఒక కానిస్టేబుల్ అంటండి. డూప్లెక్స్ బంగ్లా కట్టాడు ఆయన. దగ్గుమంది రాకెట్ కేసు. కానిస్టేబుల్ ఇల్లు చూసి ఈడీ షాక్ అంట. యూరోపియన్ శైలి అలంకరణలు, సుడులు, తిరిగిన మెట్లు, వింటేజ్ లైటింగ్ అంట. ఖరీదైన వస్తువులతో కూడిన ఆ భవనాన్ని చూసి ఈడీ అధికారులు షాక్ అయ్యారంట. 111 డొల్ల కంపెనీలను గుర్తించిన CBI. నకిలీ సంస్థలు, డిపాజిట్ల స్కామ్లు అంటండి. భవనం చూసి ఈడీ అధికారులు అవాక్కయ్యారంట. కొడిని కలిపిన దగ్గుమందు రాకెట్లు తొలగింపునకు గురైన అరెస్ట్ అయిన పోలీస్ కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాజధానిలో లక్నోలో నిర్మించుకున్న రాజ్భవనం లాంటి ఈ ఇంటిపై ఈడీ దాడులు జరిపింది. లక్నో సుల్తానాపూర్ హైవే పక్కన 2 అంతస్తులుగా కట్టిన 7,000 చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భవనం ఖరీదు దాదాపు 7 కోట్లు అంటాను. దాని అనంతరం పలు వస్తువులను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఖచ్చితంగా ఎవరికో బినామీ అయి ఉంటాడు ఈయన. లేకపోతే ఒక కానిస్టేబుల్ 7 కోట్లు పెట్టి ఇల్లు కొట్టడం ఏంటండి? లైఫ్ లాంగ్ సంపాదించినా కూడా 7 కోట్లు సంపాదించలేరు కదా. సో ఇక 1000 కోట్లతో సైబర్ క్రైమ్ గుట్టురట్టు అంటండి. 111 కోట్ల డొల్ల కంపెనీలకు గుర్తించిన CBI అంట. ఇక క్రికెట్ గురించి చూస్తే చుట్టూ వేశారు, కొట్టేశారంట అండి. తొలి T20లో భారత్ బౌలర్ల దాటికి దాసోహమైంది దక్షిణాఫ్రికా. రెండో మ్యాచ్లో సఫారీ జట్టు పుంజుకొని టీమిండియాను ఓడించింది. మూడో T20లో మళ్ళీ భారత్ వంతు. మరోసారి బంతితోనే ప్రత్యర్థిని దెబ్బతీసిన సూర్యసేన, హర్షదీప్, వరుణ్ కుల్దీప్, హర్షిత్ రాణా విజృంభించడంతో దక్షిణాఫ్రికాను స్వల్ప స్కోర్కి కట్టడి చేసింది. ఆపై అభిషేక్ మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్ళిందంట. సో నిన్న జరిగిన దక్షిణాఫ్రికాపై ఇండియా గెలిచిందంట అండి. సో దాంతో సిరీస్ కూడా ఇండియా కైవసం చేసుకుందంట. సో ఇక ఆంధ్రప్రదేశ్కు విద్యుత్ సంరక్షణ పురస్కారం అంటండి. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం అంట.
కానీ విద్యుత్ బిల్లులు రేట్లు తగ్గడం లేదే. సామాన్యుడు కోరుకునేది అదే కదా, ఈ అవార్డులు కోరుకుంటారు సామాన్యులు. సో ఇక భార్య ఉసిరి తీసి మృతదేహంతో స్టేషన్కి అండి. పల్నాడు జిల్లా మాచవరంలో దారుణం. అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త ఆమె శవాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటన పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరంలో చోటు చేసుకున్నాడండి. బాపట్ల జిల్లా సంతమొగులూరు మండలం ఏల్చూరుకు చెందిన అల్లడి వెంకటేశ్వర్లు రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి 28 ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉందంట, ఒక కుమారుడు ఉన్నాడంట. వెంకటేష్ గతంలో ఒక బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మహాలక్ష్మి ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి ఉంటాయి. దీంతో మహాలక్ష్మిని 2 నెలలుగా భర్త దూరంగా మాచవరంలోని పుట్టింట్లో ఉంటుంది. ఆదివారం ఉదయాన్నే వెంకటేశ్వర్లు మాచవరం వచ్చాడు. పాపకు బంగారం తెచ్చానని, ఇంటికి వెళ్దామని మాట్లాడాలంటూ నమ్మబలికాడు. భార్యను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని మాచవరం నుంచి ఇప్పర్లు వెళ్లే మార్గంలో తీసుకెళ్తుండగా అక్కడ కూడా ఎదురు గొడవ పడ్డారు. దీంతో మహాలక్ష్మి ధరించిన స్వెటర్కు ఉన్న తాడును ఆమె గొంతుకు బిగించి హత్య చేశాడంట. సో ఆ మృతదేహాన్ని అలాగే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి లొంగిపోయాడు. ఆవేశంలో ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు.